ఈరోజు మనమొక 3 పంక్తుల పొడుపు కథను విప్పబోతున్నాం. పైకి చాలా మామూలుగా అనిపించవచ్చు. అవును, కానీ దాని లోతు అర్థమైతే మనల్ని మనం చూసుకునే దృక్పథమే పూర్తిగా మారిపోవచ్చు. ఆ పొడుపు కథ మనందరి గురించి, మనలో ప్రతి ఒక్కరిలో జరిగే ఒక అంతర్గత మార్పు గురించి. మనం అనుకుంటాం గదా, నేనింతే, నా స్వభావం ఇది అని. కరెక్ట్. కానీ ఈరోజు మనం చర్చించబోయే విషయం ఆ ఆలోచనను తలకిందులు చేస్తోంది. ఖచ్చితంగా. మన ఆధారం ఉదానా అనే ఒక పురాతన గ్రంథం. ఇవి ఎవరో రాసిన సిద్ధాంతాలు కాదు. కాదు, ఇవి బుద్ధుని మనస్సులో లోతైన అనుభూతి కలిగిన క్షణంలోంచి అప్రయత్నంగా వచ్చిన మాటలు, స్ఫూర్తిదాయకమైన పలుకులు అని చెప్పొచ్చు. సరే, మన లక్ష్యమేంటంటే ఈ చిన్న వాక్యాల వెనుక ఉన్న పరివర్తన, స్వీయ అస్థిరత అనే ఆ పెద్ద నిజాన్ని అర్థం చేసుకోవడం. సరిగ్గా. ఈ మాటలు ఎక్కడ పుట్టాయో కూడా చాలా ముఖ్యం. ఎక్కడ? జేతవనంలో. అది బుద్ధునికి ఒక రకంగా ప్రధాన కార్యాలయం లాంటిది. ఆయన ఎన్నో ముఖ్యమైన బోధనలు అక్కడే చేశారు. ఓ. అలాంటి చోట ఆయన ఒకరోజు ప్రశాంతంగా కూర్చుని తన గురించి తాను, తనలో వచ్చిన మార్పుల గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఇదేదో పబ్లిక్ స్పీచ్ కాదు, ఒక వ్యక్తి తనను తాను అద్దంలో చూసుకుంటున్నంత వ్యక్తిగతమైన క్షణం. అవును. ఆ సమయంలో ఆయన 2 విషయాలు చూశారు. ఒకటి, ఒకప్పుడు తనలో బలంగా ఉన్న కొన్ని అశుభకరమైన, ప్రతికూలమైన లక్షణాలు ఇప్పుడు పూర్తిగా మాయమైపోయాయి. పూర్తిగా. రెండవది, ఒకప్పుడు లేని ఎన్నో శుభకరమైన, సానుకూలమైన లక్షణాలు ఇప్పుడు తనలో పరిపూర్ణంగా వికసించాయి. ఈ ఆత్మపరిశీలనలోంచి వచ్చిన మాటలే మనమిప్పుడు విశ్లేషించబోతున్నవి. ఆ మాటలు ఇవి: మునుపు ఉన్నది తర్వాత లేదు, మునుపు లేనిది తరువాత ఉన్నది. ఏది రెండూ కాలేదో అది ఉండదు మరియు ప్రస్తుత సమయంలో లేదు. సరే, వినడానికి చాలా గందరగోళంగా ఉంది, ఒక పజిల్లా ఉంది. నిజమే. మొదటి పంక్తితో మొదలు పెడదాం. మునుపు ఉన్నది తరువాత లేదు అంటే ఏంటి? ఏది ఉండేది ఇప్పుడు లేదు. ఇది మనసులో పేరుకుపోయిన పాత చెత్తను పూర్తిగా ఊడ్చేయడం లాంటిది. చెప్పాలంటే కోపం, అసూయ, అజ్ఞానం, ద్వేషం లాంటివి. ఓకే. ఒకప్పుడు ఇవి మనలో చాలా బలంగా ఉండేవి. ప్రతి చిన్న విషయానికి మనని రెచ్చగొట్టేవి, మన నిర్ణయాలను ప్రభావితం చేసేవి. అవి మన వ్యక్తిత్వంలో భాగం అని కూడా మనం నమ్మేవాళ్లం. నిజమే. నాకు కోపమెక్కువ, నేనంతే అని చాలామంది అంటుంటారు. అయితే ఈ వాక్యం ప్రకారం ఆ కోపం ఇప్పుడు లేదంటున్నారు. ఇది ఆచరణలో సాధ్యమేనా? కోపం, అసూయ లాంటివి పూర్తిగా ఎలా పోతాయి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ లేదు అంటే అణచివేయబడింది అని కాదు, సమూలంగా తొలగించబడింది అని అర్థం. సమూలంగానా? అవును. ఒక చీకటి గదిని ఊహించుకోండి. ఆ గదిలోంచి చీకటిని కర్రతో కొట్టి బయటికి పంపలేం. కాని ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. చీకటి దానంతటా అదే మాయమవుతుంది. సరిగ్గా. ఎందుకంటే చీకటికి సొంత అస్తిత్వం లేదు. కాంతి లేకపోవడమే చీకటి. అద్భుతమైన పోలిక. అంటే కోపం, అజ్ఞానమనేవి చీకటిలాంటివి. వాటిని తొలగించాలంటే వాటితో పోరాడక్కర్లేదు. పోరాడక్కర్లేదు. జ్ఞానం, అవగాహన అనే దీపాన్ని వెలిగిస్తే చాలు. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఒక విషయం ఎందుకు జరుగుతుందో, మన మనసు ఎందుకు అలా స్పందిస్తోందో స్పష్టంగా అర్థమవుతోందో, ఆ అవగాహన అనే కాంతిలో అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. అప్పుడు ఒకప్పుడు మనల్ని ప్రతి చిన్న విషయానికి రెచ్చగొట్టిన కోపం ఇప్పుడు అసలు మనలో ఉందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితొస్తుంది. ఆ సంపూర్ణ మార్పునే ఆ వాక్యం సూచిస్తోంది. ఓకే, మునుపు ఉన్నది తర్వాత లేదు. స్పష్టమైంది. పాత చెడు అలవాట్లు పోయాయి. ఆ చీకటి గదిలో ఇప్పుడు దీపం వెలిగింది. మరి ఆ ఖాళీ అయిన స్థానంలోకి ఏమొచ్చింది? కేవలం ఖాళీగా ఉండిపోయిందా? లేదు. అక్కడే మన రెండో లైన్ డేవులోకి వస్తుందనుకుంటా. మునుపు లేనిది తరువాత ఉన్నది. అవును. ఇది మార్పు యొక్క రెండవ నిర్మాణాత్మకమైన భాగం. చీకటిని తొలగించటం మొదటి అడుగు మాత్రమే. ఆ వెలుగులో మనం ఏం పండిస్తున్నామనేది ముఖ్యం. ఏం పండిస్తున్నాం? ఈ వాక్యం కొత్తగా పెంపొందించుకున్న సుగుణాలను సూచిస్తుంది. కరుణ, మైత్రి, స్పష్టత, ప్రశాంతత, జ్ఞానం వంటివి. ఇవి మనకు పుట్టుకతో వచ్చినవి కావు. అంటే ఇవి యాదృచ్ఛికంగా మనలో పుట్టుకు రాలేదు. మనం స్పృహతో, ప్రయత్నపూర్వకంగా నిర్మించుకున్నవి అనమాట. సరిగ్గా. ఒక తోటమాలిని ఊహించుకోండి. అతని దగ్గర ఒక ఖాళీ నేల ఉంది. సరే. అతను దాన్ని మొదట శుభ్రం చేస్తాడు. కలుపు మొక్కలు, రాళ్ళు తీసేస్తాడు. అది మునుపు ఉన్నది తరువాత లేదు అనే ప్రక్రియ. కాని అంతటితో ఆగిపోతే ఆ నేల ఖాళీగానే ఉండిపోతుంది. నిజమే.
అతను మంచి విత్తనాలు నాటి, నీరు పోసి, ఎరువు వేసి, జాగ్రత్తగా సంరక్షిస్తేనే అక్కడొక అందమైన తోట తయారవుతుంది. మన మనసు కూడా అలాంటిదే. ప్రతికూల ఆలోచనలను తొలగించాక కరుణ, ప్రేమ, ధ్యానం వంటి సానుకూల గుణాలను స్పృహతో పెంపొందించుకోవాలి. అవును. అంటే మునుపు లేనిది అంటే ఆ విత్తనాలు మొదట మన నేలలో లేవు, తర్వాత ఉన్నది అంటే ఇప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తి, పెరిగి, పెద్దవై మన వ్యక్తిత్వంలో అంతర్భాగంగా మారాయి. ఖచ్చితంగా. ఈ ఆలోచనే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మన వ్యక్తిత్వం అనేది సిమెంట్ కాంక్రీట్ లాంటిది కాదు, మనం మల్చుకునే ఒక మట్టి ముద్ద లాంటిది. పరివర్తన అనేది యాదృచ్ఛికంగా జరిగే ప్రమాదం కాదు, అది ఒక ఉద్దేశపూర్వకమైన, కళాత్మకమైన ప్రక్రియ. సరే, ఇప్పటివరకు స్పష్టంగా ఉంది. పాత చెత్త పోయింది, కొత్త తోట పెరిగింది. కాని ఆ మూడో పంక్తి, ఏది రెండూ కాలేదో అది ఉండదు మరియు ప్రస్తుత సమయంలో లేదు, ఇది ఇంకా గందరగోళంగానే ఉంది. ఇది దేనిని సూచిస్తోంది? ఈ చివరి లైన్ చాలా గమ్మత్తైనది, చాలా లోతైనది కూడా. ఇది రెండు తప్పుడు ఆలోచనలను, రెండు తీవ్రమైన దృక్పథాలను పక్కనబెడుతుంది. రెండు తప్పుడు ఆలోచనలనా? అవును. మొదటిది శాశ్వతవాదం. అంటే నేను అనే ఒక ఆత్మ ఉంది, అది పుట్టినప్పట్నుంచి చనిపోయే వరకు ఒకేలా ఉంటుంది, ఏ మార్పు లేకుండా శాశ్వతంగా ఉంటుంది అనే నమ్మకం. అంటే నిన్నటి నేను, ఈరోజు నేను, రేపటి నేను అంతా ఒకటే, ఏ మార్పు లేని ఒక స్థిరమైన వస్తువులాంటిది అని అనుకోవడం. అవును. ఇక రెండవ తప్పుడు ఆలోచన ఉచ్ఛేదవాదం. ఉచ్ఛేదవాదం. రోజు నేను వేరు, ఆ రెండిటికీ అసలు సంబంధమే లేదు. ప్రతి క్షణం పాత నేను చనిపోయి కొత్త నేను పుడుతున్నాడు, కొనసాగింపు అనేదే లేదు అనే నమ్మకం. ఇది కూడా విపరీతంగానే ఉంది. నిన్న చేసిన పనికి ఈరోజు నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంది. బుద్ధుని మార్గం ఈ రెండిటికి మధ్యలో ఉంటుందంటారా? సరిగ్గా పట్టుకున్నారు. దానికొక మంచి ఉదాహరణ నది. నది. ఒక నదిని చూస్తున్నప్పుడు అందులోని నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. నిన్న ఉన్న నీటి చుక్క ఈరోజు లేదు, ఈ క్షణం ఉన్న నీటి చుక్క அடுத்த క్షణం ఉండదు. కరెక్ట్. అంటే నది శాశ్వతమా? కాదు. ఎందుకంటే నీరు మారిపోతూనే ఉంది. మరి నది అసలు లేదా? అదీ కాదు. ఎందుకంటే ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నిన్నటి ప్రవాహానికి, నేటి ప్రవాహానికి ఒక కొనసాగింపు ఉంది. అద్భుతం. అంటే నేను ఒక స్థిరమైన వస్తువు కాదు, ఒక నిరంతర ప్రక్రియ, ఒక నది ప్రవాహం లాంటివాణ్ణి. అంటే నేను అనేది ఒక నామవాచకం కాదు, ఒక క్రియ అనమాట. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మూడో లైన్కి వద్దాం. ఏది రెండూ కాలేదు అంటే, ఒకప్పుడు ఉన్న ఆ పాత నేను అంటే కోపంతో ఉన్నవాడు, ఇప్పుడున్న కొత్త నేను కరుణతో ఉన్నవాడు, ఈ రెండూ కలిసినా ఒక శాశ్వతమైన నేను అనే వస్తువు లేదు. ఓ అలాగా? ఆ పాత లక్షణాలిప్పుడు లేవు, ఈ కొత్త లక్షణాలు నిరంతరం వికసిస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియనే మనం వ్యక్తిత్వం అంటున్నాం. అది ప్రతి క్షణం మారుతూ ఉండే గుణాల ప్రవాహం. అంటే ఈ మొత్తం పరిశీలన వెనుక ఉన్న సత్యం అనిత్యత లేదా అస్థిరత. మనం సాధారణంగా అనిత్యత అంటే బయట ప్రపంచంలో వస్తువులు, మనుషులు మారతారననుకుంటాం. అవును. కాని ఇక్కడ ఈ సూత్రం మన అంతర్గత ప్రపంచానికి, మన వ్యక్తిత్వానికి కూడా అంతే బలంగా వర్తిస్తోందని చెప్పబడుతోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనలోని ప్రతికూలతలు శాశ్వతం కావని తెలిసినప్పుడు వాటిని చూసి నిరాశపడాల్సిన అవసరం లేదు. వాటిని మార్చుకోవడానికి మనకు ఆశ, ధైర్యం వస్తాయి. అవును. అలాగే మనం సాధించుకున్న మంచి గుణాలు కూడా శాశ్వతం కాదు. వాటిని నిరంతరం సాధన చేస్తూ కాపాడుకోవాలి. ఇదంతా వింటుంటే ఈ మాటలు ఒక ప్రణాళికా ప్రకారం రాసుకున్న ఉపన్యాసంలా లేవు. మీరు మొదట్లో చెప్పినట్టు ఇవి ఉదాహరణ నుండి వచ్చాయి. అవును. ఒక లోతైన అనుభూతిలోంచి అప్రయత్నంగా వచ్చిన మాటలు. ఈ ఆకస్మిక ప్రకటనలో అంత ప్రత్యేకతేముంది? ఎందుకంటే అది మేధోపరమైన కసరత్తు కాదు, అది ఒక ప్రత్యక్ష అనుభవం. ఒక శాస్త్రవేత్త ప్రయోగశాలలో ఒక సిద్ధాంతాన్ని కాగితంపై నిరూపించడం వేరు, ఒక పర్వతారోహకుడు శిఖరాన్ని అధిరోహించి అక్కడి నుండి తన అనుభూతిని వర్ణించడం వేరు. అర్థమైంది. ఈ ఉదాన అనేది ఆ శిఖరాగ్రం నుండి వచ్చిన ప్రకటన లాంటిది. అది ఆ లోతైన అంతర్దృష్టి యొక్క క్షణంలోకి మనకు లభించిన ఒక ప్రత్యక్ష ప్రవేశం. అంటే ఏ వ్యక్తి అయినా తనను తాను మార్చుకోగలడు అనే నమ్మకాన్ని ఈ వాక్యాలు బలంగా ఇస్తున్నాయన్నమాట. నిస్సందేహంగా ఈ వాక్యాలు మార్పు యొక్క శక్తికి, వ్యక్తిగత పరివర్తనకు ఒక గొప్ప నిదర్శనం. ఇది మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది.
మన వ్యక్తిత్వం అనేది స్థిరమైనది కాకపోతే మన సామర్థ్యం గురించి ఇది ఏమి సూచిస్తుంది? మన పరిమితులు కూడా మనం గీసుకున్నవేనా? వాటిని మనం అధిగమించగలమని ఇది సూచిస్తున్నట్టే ఉంది. ఆ దిశగానే ఈ వాక్యాలు మనల్ని నడిపిస్తున్నాయి. మన సామర్థ్యానికి హద్దులు లేవని. అవును, సరైన సాధన, పట్టుదల ఉంటే ఎవరైనా తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలరని ఇది సూచిస్తుంది. ఒకప్పుడు అశుభకరమైన ఆలోచనలతో నిండిన మనస్సు తరువాత కరుణా జ్ఞానంతో నిండిన మనసుగా మారగలదు. ఈ పరివర్తన యొక్క వాగ్దానమే ఈ వాక్యాల సారాంశం. సరే, ఈరోజు చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. మొదటిది, మన వ్యక్తిత్వం అనేది ఒక రాతిశిల కాదు. అది నిరంతరం ప్రవహించే ఒక నది. అశుభకరమైన వాటిని వదిలేస్తూ శుభకరమైన వాటిని పెంపొందించుకుంటూ ముందుకు సాగే ఒక నిరంతర ప్రక్రియ. రెండవది, ఈ పరివర్తన అనేది కేవలం ఒక సిద్ధాంతం కాదు, అదొక అనుభవ సత్యం. జేతవనంలో బుద్ధుని వ్యక్తిగత పరిశీలన దీనికి నిదర్శనం. ఇది ఎవరికైనా సాధ్యమేనని చూపిస్తుంది. మూడవది, ఆ 3 పంక్తుల పొడుపు కథ. అది అనిత్యత అనే సూత్రాన్ని, పరివర్తన చెందగల మన సామర్థ్యాన్ని చాలా శక్తివంతంగా వ్యక్తీకరిస్తుంది. అవును, వాటిలో వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన లోతైన మార్గదర్శకత్వం ఉంది. గతం మనల్ని నిర్దేశించదు, వర్తమానంలో మనం చేసే సాధనే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఈ చర్చ నుండి ఆలోచించడానికి ఒక విషయం మిగిలి ఉంది. మనం ఒక స్థిరమైన విషయం కాకుండా ఒక నిరంతర ప్రక్రియ అయితే, ఈ క్షణంలో మన జీవితాలలో ఏ లక్షణాలను మనం చురుకుగా వదిలివేస్తున్నామో మరియు వేటిని చురుకుగా పెంపొందించుకుంటున్నామో